హోటల్ స్టైల్లో దోశని మనం ఇంట్లో కూడా చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని గ్లాస్ మినపగుండ్లు తీసుకోవాలి, కాస్త శనగపప్పు వేసుకోవాలి. అదే గ్లాస్తో 3 గ్లాస్ బియ్యం తీసుకోవాలి, అందులోనే కాస్త మెంతులు వేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. బియ్యం మినపగుండ్లు మంచిగా నానినాక ఒక 6 గంటల తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని లోతుగా ఉన్న గిన్నెలో నైట్ అంతా పిండి పొంగుతుంది కాబట్టి లోతైన గిన్నెలో వేసుకోవాలి. ప్యాటర్న్ మంచిగా పొంగింది చూడండి. ఈ లోపు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, పల్లీలు, జీలకర్ర, 2 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. పోపు వేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం శనగపప్పు, మినపపప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు, 2 ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక తీసి పోపు వేసుకోవడమే. బౌల్ తీసుకొని అందులో దోశ ప్యాటర్న్ కొంచెం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక నీళ్లు చల్లుకొని దోశ ప్యాటర్న్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. దోశని మంచిగా రౌండ్గా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కాలాక ఆలుని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వేడి దోశని కొబ్బరి చట్నీతో తింటుంటే ఆహా ఏమన్నా ఉంటుందా.